స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ అంటే వాళ్ళ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరి కెపాసిటీ ఎంత? ఎవరి కలెక్షన్స్ ఎంత? ఎవరి కంటెంట్ గొప్పగా ఉంది? ఈ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా రిలీజ్ రోజునే మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ఒకే రోజు 2 పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నాయి. అవేంటో అందరికీ తెలుసు. 'కూలీ వర్సెస్ వార్ 2' ఈ 2 డబ్బింగ్ సినిమాలు వాస్తవంగా. 'కూలీ' తమిళ్ నుంచి వస్తుంది. 'వార్ 2' బాలీవుడ్ నుంచి వస్తుంది. కాకపోతే 'వార్ 2'లో మనకి ఎన్టీఆర్ ఒక హీరోగా నటించడం అనేది ఇక్కడ మార్కెట్‌కి చాలా పెద్ద అసెట్ అవుతుంది. అలాగే 'కూలీలో' నాగార్జున విలన్‌గా నటించడం, ఆల్రెడీ రజనీకాంత్‌కి ఇక్కడ తిరుగులేని మార్కెట్ ఉండటం, ఈ 2 ఆ సినిమాకు ఒక పెద్ద అసెట్‌గా మారుతా ఉంది. సో, చూసుకుంటే ఈ 2 సినిమాల కంటెంట్స్ ఆల్రెడీ ట్రైలర్స్ రూపంలో మనం చూసాం. ఒక బలమైనటువంటి కంటెంట్స్‌తోనే వీళ్ళిద్దరూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఇలాంటి సినిమాలు మామూలుగా ఈ మధ్య మనం చూస్తుందేంటంటే, పెద్ద సినిమాలన్నీ 1, 2 రోజులు గ్యాప్‌తో రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే 14న ఒకళ్ళొస్తే 15 లేదా 15 ఒకళ్ళొస్తే 13 ఇట్లా ఒక చిన్న గ్యాప్ మెయింటైన్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. అలాంటిది ఏమీ లేకుండా ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే అవుతుంది. సో, ఈ 2 సినిమాల మధ్య పోటీ చూసుకుంటే ఎవరిది అప్పర్ హ్యాండ్‌గా ఉంది? ఎవరు కొంచెం డామినేటింగ్‌గా కనిపిస్తా ఉన్నారు ఇప్పటికి? బాక్స్ ఆఫీస్ దగ్గర కావచ్చు, బుక్ మై షోలో కావచ్చు, అడ్వాన్స్ బుకింగ్‌లో కావచ్చు, ప్రీ సేల్స్‌లో కావచ్చు, అటు యూఎస్‌లో కావచ్చు. ఓవరాల్‌గా ఈ కాంపిటీషన్ ఈ లెక్కల్లో చూసుకుంటే ప్రస్తుతానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 'కూలీ' డామినేషన్ కొంత ఎక్కువగా కనిపిస్తుందనేది వాస్తవం. అంటే మనకి 'వార్ 2' వరకు చూసుకుంటే తెలుగులో ఎక్కువగా దాని మీద క్యూరియాసిటీ ఉంది. ఎన్టీఆర్‌కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఇక్కడ తిరుగులేనటువంటి స్టార్డమ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఎన్టీఆరే ఎక్కువగా కనిపిస్తున్నట్టు చూస్తున్నప్పటికీ కూడా 'కూలీ' సినిమా అటు నార్త్ అమెరికాలో కావచ్చు, యూఎస్ఏలో కావచ్చు, ఇటు సౌత్‌లో కావచ్చు ఒక బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతా ఉంది. ఇప్పటికే అది ఆల్మోస్ట్ 65 క్రోర్స్ 65+ క్రోర్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే అది కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 'వార్ 2'కి చూసుకుంటే ఆ పరిస్థితి కనిపించట్లేదు. పర్టిక్యులర్‌గా యూఎస్ఏలో గాని, నార్త్ అమెరికాలో గాని ఇప్పుడు స్ట్రాంగ్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటే ఎక్కువగా తెలుగు సినిమాకున్నంత అడ్వాన్స్ సేల్స్ కానీ, దానికున్నటువంటి క్రేజ్ గాని హిందీ సినిమాకి మనకు కనిపించట్లేదు. అంటే 2 భాషల్లో అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. సో, దీన్ని బట్టి అక్కడ కేవలం ఎన్టీఆర్ స్టామినా, ఎన్టీఆర్ చరిష్మా మీదనే ఎక్కువగా ఆ సినిమా ఆధారపడి ఉంది. అటు యూఎస్ఏలోను, ఓవర్సీస్‌లో కూడా అనేది ఓ రకంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే 'హృతిక్ రోషన్' చాలా కాలంగా హిట్స్‌లో లేడు. చాలా ఫ్లాప్స్‌లో ఉన్నాడాయన. చాలా కాలమైంది నిజంగా 'హృతిక్ రోషన్' నుంచి ఒక సూపర్ హిట్ సినిమా వచ్చి చాలా ఏళ్లవుతుంది. సో, అతనికి ఆబ్వియస్‌గానే ఇప్పుడు పెద్దగా మార్కెట్ లేదు. మార్కెట్‌లో క్రేజ్ లేదు. ఆ బజ్‌ని తీసుకొచ్చేంత ఇది కూడా కనిపించడం లేదు. సో, ఈ సినిమా ఒక రకంగా 'వార్ 2' మొయ్యాల్సిందంతా ఎన్టీఆర్ ఇమేజ్ మీదుగా ఎన్టీఆర్ నుంచి ఆ సినిమా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా చూసుకుంటే తెలుగులోకి సంబంధించి చూసుకుంటే తెలుగు తిరిగేలేదు ఎన్టీఆర్‌కి. ఇక్కడ స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. ఇక్కడ అతనికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ సినిమాకి. ఇట్లా మల్టీప్లెక్స్‌లో గాని, రూరల్‌లో కానీ, అర్బన్స్‌లో కానీ సినిమాకి తిరుగులేని ఓపెనింగ్స్ ఉంటాయనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే 'కూలీకి' చూసుకున్నా కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంచి బుక్ మై షోలో కానీ, అడ్వాన్స్ బుకింగ్‌లో కానీ 'కూలీ' డామినేషన్ తెలుగులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అటు కేరళలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు ఆబ్వియస్‌గా ఉంటుంది. కాకపోతే 'వార్ 2'తో కంపేర్ చేసుకుంటే హిందీలో కొంత 'కూలీకి' కొంత తక్కువగా ఓపెనింగ్స్ ఉన్నప్పటికీ కూడా 'వార్ 2' అక్కడ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కంప్లీట్‌గా బాలీవుడ్ వరకు చూసుకుంటే అక్కడ ఓపెనింగ్స్ కావచ్చు, డామినేషన్ కావచ్చు, 'హృతిక్ రోషన్' పేరు మీదుగా మార్కెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఈ 2 ఎలా చూసుకొని కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా 'వార్ 2' వర్సెస్ 'కూలీ' అన్నప్పుడు 'కూలీ' డామినేషన్ కొంత ఎక్కువగా కనిపిస్తుంది. దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఆబ్వియస్‌గా రజనీకాంత్, అలాగే తెలుగు నుంచి చూసుకుంటే నాగార్జున ఉన్నాడు. కన్నడ మార్కెట్‌ను చూసుకుంటే ఉపేంద్ర ఉన్నాడు. మలయాళం నుంచి మరీ స్టార్ కాకపోయినా 'సౌబీర్ షబీన్' అని 'మోనికా' సాంగ్‌లో డాన్స్ చేశాడు. అతనికి మలయాళంలో మంచి క్రేజ్, తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మలయాళంలో రజనీకాంత్ కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో చాలా ఒక రికార్డ్ స్థాయి కలెక్షన్స్ మలయాళం నుంచి వస్తున్నాయి. ఇది మాలీవుడ్ ఇండస్ట్రీని కూడా కొంత సర్ప్రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే హిందీ నుంచి ఆమీర్ ఖాన్ గెస్ట్ అపియరెన్స్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. వీటన్నిటికి మించి అనిరుద్ నేపథ్య సంగీతం. అనిరుద్ తమిళ సినిమాలంటే ఒకలాగా, తెలుగు సినిమాలంటే ఒకలాగా ఆర్ఆర్ ఇస్తారనే కంప్లైంట్ కూడా ఉంది. సరే, ఆ కంప్లైంట్ ఎలా ఉన్నా కంటెంట్‌ని బట్టి అతను ఆర్ఆర్ ఉంటుంది కాబట్టి అతని మాస్ ఎలివేషన్స్ రజనీకాంత్ అనగానే అతనికి కూడా తెలియని ఒక పూనకం రావడం. వీళ్ళందరికీ మించి లోకేష్ కనకరాజు వెటరన్స్‌తో సినిమా తీసినప్పుడు 'విక్రమ్' ఏదైతే కమల్ హాసన్‌కి చాలా ఏళ్ల తర్వాత ఒక బిగ్గెస్ట్ హిట్‌గా 'విక్రమ్' ఇచ్చాడో, అలాగా 'జైలర్' తర్వాత ఆ రేంజ్ హిట్, దాన్ని మించేటువంటి హిట్ 'కూలీతో' రజనీకాంత్‌కి ఇవ్వబోతున్నాడు అనేలాగా ఇప్పటికే ఒక బజ్ క్రియేట్ అవ్వడం. లోకేష్ కనకరాజు కూడా తెలుగులో మంచి ఫ్యాన్స్ ఉండడం, అతను మాస్ ఆడియన్స్‌ని అప్రోచ్ అయ్యే విధానం, అతను మాస్ ఆడియన్స్ పల్స్‌ని పట్టుకున్నటువంటి విధానం కూడా ఇటు సౌత్ ఆడియన్స్‌కి బాగా ఇష్టం. ఆ విషయం మనకి 'విక్రమ్' కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి 'ఖైదీ' కావచ్చు, 'మాస్టర్' కావచ్చు, 'లియో' కావచ్చు, ఈ సినిమాలో చూసాం మనం. సో, అతనికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఎక్కడ ఎలివేట్ చేయాలో తెలుసు. ఏ స్టార్‌ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. సో, ఒక రకంగా మల్టీ స్టార్ లాగా ఉన్నటువంటి 'కూలీ' ఇంకొక మల్టీ స్టార్ లాగా ఉన్నటువంటి 'వార్ 2' మీద కొంత ఆధిపత్యం చేస్తుంది అంటే పెద్ద ఆశ్చర్యం లేదు గానీ, ఇంకా చూసుకుంటే 'వార్ 2'కి సంబంధించి వీళ్ళు అసలు ప్రమోషన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఏదో రీసెంట్‌గా జరిగినటువంటి తెలుగు ఆహ్,
ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప అటు హిందీలో పెద్ద ఈవెంట్స్ చేసింది లేదు. ఒక ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ద పట్టించుకున్నది లేదు. కేవలం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఆన్‌లైన్‌లో, ట్విట్టర్‌లో ఏదో అది ఇది అని చెప్పుకుంటూ ఒక 2, 3 మాటలు మాట్లాడుకున్నారు. అది పెద్దగా సినిమాకి బజ్ తీసుకొచ్చేంత సీన్ లేదు. అవకాశం లేదనేది అందరికీ తెలిసింది. దానికి సంబంధించి ఆ కింద కామెంట్స్‌లోనే మనకు కనిపిస్తుంది. ట్విట్టర్‌లో కావచ్చు, అది ఎక్స్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళిద్దరికి సంబంధించి ప్రమోషన్స్ అవన్నీ పెద్దగా సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాయనే చెప్పొచ్చు. ఒక రకంగా 'వార్ 2'కి ఏమైనా కొంచెం తిరుగులేని బజ్ సౌత్‌లో గాని, ఇక్కడ ఏమైనా వచ్చిందంటే, నార్త్‌లో గాని వచ్చిందంటే కేవలం నిన్న జరిగినటువంటి హైదరాబాద్‌లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా వచ్చింది. ఆ ఈవెంట్‌లో ఎన్టీఆర్ స్పీచ్ కావచ్చు, హృతిక్ రోషన్ స్పీచ్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సినిమా మీద తిరుగులేని అంచనాలు పెంచేటువంటి ప్రయత్నం చేశారు. ఆ అంచనాలు అందుకోవాల్సినటువంటి బాధ్యత 'వార్ 2' మీద ఉంది. ఆ డైరెక్టర్ కూడా ఈ సినిమాకి సంబంధించి మేము చాలా దాచాం, ట్రైలర్‌లో ఏం చెప్పలేదు. చాలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాడు. అవన్నీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ రోజున 'వార్ 2' 'కూలీ' మీద డామినేట్ చేస్తది. లేదంటే ఖచ్చితంగా 'కూలీకి' ప్రస్తుతానికి కొంత అప్పర్ హ్యాండ్ ఉందనేది వాస్తవం.